అందుకే అపోస్తలులు ప్రకటించిన సువార్త మనం ప్రకటించాలి. ఏ యేసుక్రీస్తు అయితే మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినం తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా రెండవసారి న్యాయాధిపతిగా రాబోతున్నాడో ఆ యేసును గూర్చిన ప్రకటించిన సువార్తే చెప్పండి, ఆశలో సెసలైన సువార్త. ప్రాస్పరిటీ గాస్పల్ ఈజ్ నాట్ ద గాస్పల్ ఎట్ ఆల్. కేవలం ఆరోగ్యం, ఐశ్వర్యము, గొప్పతనం గురించి ప్రకటించిన సువార్త కాదు. ఆ సువార్తను అపోస్తలులకు ప్రభు అప్పగించలేదు. ప్రభు అప్పగించిన సువార్త అది ఖచ్చితమైన సువార్త, సత్య సువార్త, రక్షణ గూర్చిన సువార్త, పరలోక రాజ్యం గూర్చిన సువార్త, మారు మనసు గూర్చిన సువార్త, పాప క్షమాపణ గూర్చిన సువార్త. ఇదే అసలు సెసలైన సువార్త. అపోస్తలుడైన పేతురు ఈ సువార్తనే ప్రకటించాడు. అయ్యలారా మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం కలుగునుగా.